నమస్కారం. అట్లా స్ట్రగల్ 2 పార్ట్ 2 చాప్టర్ 2 గొలుసు ద చైన్. చాప్టర్ 2 మొదలు పెడితే ఒక చీకట్లో ఒక ట్రైన్ నగరాలు, ఊర్లు, ఎన్నో కొండలు మధ్య నుంచి ఆ చీకట్లో వెళ్తూ ఉండగా ఒక నగరాన్ని దాటుతూ ఉండగా గోడ మీద నుంచి ఒక కంపెనీ తాలూకు బోర్డు మీద ఉన్న అక్షరాల్లో నుంచి ఉన్న వెలుగు ఆ రైల్వే కంపార్ట్మెంట్లో పడుతుంది. ఆ అక్షరాల వెలుగు, ఆ కంపెనీ, ఆ బోర్డు అది ఎవరిదంటే రియర్డన్ స్టీల్ కంపెనీ. ఈ రియర్డన్ స్టీల్ కంపెనీ గురించి ఎప్పుడైతే వాటి యొక్క అక్షరాలు చీకట్లో వెళ్తున్న ట్రైన్ కిటికీలోంచి ఆ కంపార్ట్మెంట్లో పడతాయో కరెక్ట్గా ఆ టైంకి అందులో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు ఈ రియర్డన్ స్టీల్ కంపెనీ గురించి మాట్లాడుకుంటారు. అందులో ఒక బిజినెస్ మ్యాన్ అంటాడు, ఈ యుగం, ఇప్పుడు మనం బ్రతుకుతున్న ఈ యుగం సామూహిక యుగం. సమాజంలో ఉన్న ప్రజలందరి ఐకమత్యంతో ఎన్నో పరిశ్రమలు ఏర్పడ్డాయి. ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తి ఎంతండి అని తన పక్కనున్న వ్యక్తితో అంటాడు. అప్పుడు ఆ పక్కనున్న వ్యక్తి ఒక విలేకర్, ఒక పత్రికా విలేకర్. తానేం సమాధానం చెప్పడు, కానీ ఒక పత్రికలో తాను రాయాల్సిన వ్యాసం గురించి ఒక లైన్ రాసుకుంటాడు. ఏమిటి ఆ లైన్ అంటే, హెంక్ రియర్డన్ ఏదైనా ఒక వస్తువు మీద తన చెయ్యి వేశాడంటే ఖచ్చితంగా ఆ వస్తువు మీద అతని సంతకం ఉంటుంది అని అంటాడు, అని రాసుకుంటాడు. ఆ ట్రైన్ ఎప్పుడైతే ఆ స్టీల్ కంపెనీ ఉన్న సరిహద్దుల్ని దాటుకొని వెళ్తూ ఉంటుందో కరెక్ట్గా అదే సమయానికి ఆ దగ్గరలో ఉన్న ఏదైతే మిల్లు, ఈ ఉక్కు కర్మాగారం ఉంటుందో అక్కడికి వెళ్తుంది సన్నివేశం. ఐన్ ర్యాండ్ గారు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక మండుతున్న కొలిమిలో ఒక బంగారపు పూత, ఒక గోధుమ రంగు వర్ణంలో ఒక మెటీరియల్ కాలుతూ ఉంటే ఒక పెద్ద ఎక్విప్మెంట్లో ఆ వేడికి గుండెల్లో నొప్పి, ఛాతీలో నొప్పి వస్తున్నప్పుడు కూడా దాన్ని లెక్క చేయకుండా ఒక వ్యక్తి ఆ పక్క నుండి ఆ జరుగుతున్న పనిని పర్యవేక్షిస్తూ దానికి డైరెక్షన్ ఇస్తూ ఉంటాడు. పైనుంచి రెండు పెద్ద గొలుసులు వచ్చి ఆ ఎక్విప్మెంట్లో ఉన్న ఒక బకెట్లో ఉన్న గోధుమ రంగు వర్ణంతో ఉన్న బకెట్ని ఆ రెండు గొలుసులు ఇట్లా పైకి లేపుతాయి. ఆ రెండు గొలుసులు ఇలా పైకి లేపి అది ఎక్కడైతే ఉండాలో ఆ ప్లేస్లో ఆ ఎక్విప్మెంట్ ఉంటుంది, ఈ పోత పోసిన ఆ వర్ణంతో. అక్కడితో ఆ పని అయిపోతుంది. ఆ పైన ఉన్న ఎంప్లాయీ ఈ కింద ఉన్న ఎంప్లాయీ వైపు చూస్తాడు. ఈ కింద ఎవరైతే ఎంప్లాయీ ఉన్నాడో అతనే హెంక్ రియర్డన్. ఆ పైన ఉన్న ఎంప్లాయీ చూసి నవ్వుతాడు. ఆ నవ్వు ఒక విజయానికి ఆదర్శం, ఆ నవ్వు ఒక చైతన్యానికి గుర్తింపు, ఆ నవ్వు ఎన్నో కష్టాల, నిద్రలేని రాత్రుల శ్రమకి అదొక చిహ్నం. ఆ పైన ఉన్న ఎంప్లాయీకి అది అర్థమైంది. అతని నవ్వుని కిందున్న హెంక్ రియర్డన్ కూడా అర్థం చేసుకున్నాడు. ఆ పైకి వెళ్ళిన ఆ గాలిలో రెండు గొలుసులతో అలా పైకి వెళ్ళిన ఆ గోధుమ రంగు పోత పోసిన ఆ మెటీరియల్ ఏంటంటే అదే రియర్డన్ మెటల్. ఒక ఐరన్ నుంచి స్టీల్ ఎలా తయారు చేయబడిందో అలాగే అదే స్టీల్కి కొన్ని మిశ్రమాలు, కొన్ని ఖనిజాలు, కొంత కాపర్ లాంటి ఒక పదార్థాలు కలిపితే రియర్డన్ మెటల్ అనేది ఒకటి ఫామ్ అయింది. ఇది స్టీల్కి ఆల్టర్నేటివ్, స్టీల్ కన్నా లైట్ వెయిట్, స్టీల్కైనా ఎన్నో వందల రెట్లు బలమైంది. సో ఆ మొట్టమొదటి పోత పోసిన ఆ వర్ణంలోంచి
ఆ బంగారపు పోతలోంచి తాను ఒక చిన్న బ్రేస్లెట్ చేయిస్తాడు. ఆ బ్రేస్లెట్ ఎవరి కోసం అంటే తన భార్య కోసం ఒక చేతికి వేసుకునే ఒక చిన్న బ్రేస్లెట్ తయారు చేస్తాడు. అది తీసుకొని తన జోబులో పెట్టుకొని ఆ రోజు చాలా అర్ధరాత్రి అవుతుంది, రోడ్డు మీదకి వస్తాడు. ఆ రోడ్డు మీదకి వచ్చి నడుస్తూ ఉంటాడు. ఎందుకు ఆ రోజు అతనికి నడవాలనిపిస్తుంది. బైక్ కానీ ట్యాక్సీ కానీ తీసుకోడు. తన మనసుకి ఎందుకో నడవాలనిపించి నడుస్తూ ఉంటాడు. ఈ నడుస్తూ ఉన్నప్పుడు ఐన్ ర్యాండ్ గారు అతని బ్యాక్ డ్రాప్ రాస్తారు. రియర్డన్ మనసులో అనిపిస్తుంది, ఎందుకో ఈరోజు నాకు సంతోషంగా ఉంది, అంతుపట్టలేని సంతోషంగా ఉంది. నా జీవితంలో ఎప్పుడైతే నేను అంతుపట్టలేని సంతోషంతో ఉంటానో అప్పుడు నేను చాలా ఒంటరిగా ఉన్నానని నాకు అనిపిస్తుంది అని తన మనసులో అనుకుంటాడు. చుట్టూ ఉన్న పక్షులు, చుట్టూ ఉన్న చెట్లు, రోడ్లు, కొండలు, లోయలు, ఆకాశం, ఎవ్రీథింగ్ తన సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నట్టు, తన కోసమే ఎదురు చూస్తున్నట్టు తను ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకు తాను అలా ఫీల్ అవుతున్నాడో అని తనకే అర్థం కాని పరిస్థితిలో తన చెయ్యి జోబులో పెట్టినప్పుడు ఆ గొలుసు అది తన చేతికి తాకుతుంది. ఆ గొలుసు ఇందాక మనం చెప్పినట్టుగా అతను రియర్డన్ మెటల్ని సక్సెస్ఫుల్గా విజయవంతం చేసిన ఆ క్షణాన ఆ పోత పోసిన మొట్టమొదటి ఆ మెటీరియల్లోంచి ఆ గొలుసుని చేయించాడు. అప్పుడు తనకు అర్థమవుతుంది, తన పాత జ్ఞాపకాలు, తన జీవితం, తన గత జీవితం, తన కృషి అంతా ఒకసారి ఇప్పుడు తనకు గుర్తొస్తున్నాయి. ఇది నా గతం నాకు గుర్తొస్తుంది అని తన మనసును తాను గుర్తించి తన మనసుకు తాను అంగీకారం తెలుపుతాడు. ఓకే, నా జ్ఞాపకాలని నేను ఇప్పుడు వెల్కమ్ చేస్తున్నాను, ఒకసారి రానివ్వు అని తన మనసుకు చెప్తాడు. అప్పుడు తన యొక్క బ్యాక్ డ్రాప్ స్టోరీ మొదలవుతుంది. 14 ఏళ్ల వయసులో ఒక క్వారీలో, ఒక ఇనుప ఖనిజాలు తయారు చేసే క్వారీలో ఒక వ్యక్తి ఆ రాళ్ళు పగలగొట్టుకుంటూ ఆ ఇనుము ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఆ 14 సంవత్సరాల వయసులో ఆ ఫ్యాక్టరీలోంచి వచ్చే వేడిని కూడా తట్టుకోలేక అతని కళ్ళు ఎర్రగా, అతని కళ్ళల్లోంచి రక్తం, నరాల్లోంచి రక్తం బయటకు వచ్చి కళ్ళు తట్టుకోలేని శక్తిని ఆ ఇనుము ఫ్యాక్టరీ వెదజల్లుతున్నా కూడా, అతని ఛాతిలో ఒక పక్క నొప్పి వస్తున్నా కూడా పని మొదలు పెట్టడానికి కానీ పని ఆపటానికి కానీ, ఒక పని ఆపటానికి నొప్పి కారణం కాదు, కారణం కాకూడదు అని అలాగే పని చేయటం మొదలు పెడతాడు. అలాగే పని చేస్తూ ఉంటాడు. తన అలసట గుర్తొచ్చి తన మీదే తనని తిట్టుకుంటాడు. నేను అలసట చెందను అని తన మెదడుకు చెప్పుకుంటాడు. కానీ చెప్పుకున్న మరుక్షణం నేను అలసిపోయానని తన మెదడు తనకు చెప్పినప్పుడు మళ్ళీ తనను తాను అసహ్యించుకుంటాడు. ఈ అలసట అంటే నాకు అసహ్యం, ఒక నొప్పి కారణంగా పనిని ఎప్పుడు నేను ఆపను అని తనకు తానుగా అనుకుంటాడు. ఇలా 14 సంవత్సరాల వయసులో తాను పని మొదలుపెట్టి ఎన్నో క్వారీల్లో, ఎన్నో మిల్లుల్లో, ఎన్నో ఇనుప ఖనిజాల ఫ్యాక్టరీల్లో పని చేస్తూ 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 ఒక జ్ఞానాన్ని సంపాదిస్తాడు. ఆ జ్ఞానాన్ని సంపాదించినప్పుడు అతను అనుకుంటాడు, ఇన్ని సంవత్సరాలు నేను పనిచేసిన ఎంతోమంది వ్యక్తులతో, ఎంతోమంది ఉద్యోగులతో, ఎన్నో ఫ్యాక్టరీల్లో ఒక డైలీ లేబర్ వర్కర్ నుంచి సీనియర్ లెవెల్కి, సూపర్వైజర్ లెవెల్కి, ఇంజనీర్గా ఇప్పుడు ఈ స్థాయిలో నేను ఉన్నాను. ఇప్పటివరకు నాకు అర్థమైంది ఒకటే, నేను పనిచేసిన ఉద్యోగులందరిలో వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే క్లారిటీ లేదు, కానీ నాకు మాత్రం ఉంది, అదొక్కటే వాళ్ళకే నాకు తేడా అని అనుకుంటాడు. అనుకొని తనకు 30 ఏళ్ళు వచ్చే సమయానికి ఏదైతే ఇనప ఖనిజాల ఫ్యాక్టరీ ఉంటుందో, గనులు ఉంటాయో, వాటిల్లో పనిచేసిన 14 ఏళ్ల కుర్రాడు 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆ గనుల మొత్తాన్ని కొంటాడు. కొని తన ఫ్యాక్టరీని స్థాపిస్తాడు. అదే రియర్డన్ స్టీల్ కంపెనీ స్థాపించి ఏదైతే ఐరన్ నుంచి ఉక్కు వచ్చిందో, స్టీల్ వచ్చిందో, ఈ స్టీల్ చాలా ఖరీదైనది, ఈ స్టీల్ చాలా కొన్ని సందర్భాలు ఇది తట్టుకోలేదు,
ఎప్పుడు దీన్ని రీకన్స్ట్రక్షన్ చేయాలి, ఎప్పుడు దీన్ని రెన్యూల్ చేయాలి, దీనికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అలాగే ఇది ఎక్కువ కాలం కూడా మన్నికి ఉంటుందా అంటే దీన్ని ఎప్పుడు రెన్యూల్ చేస్తూ ఉండాలి. ఇలా కాదు అని చెప్పి తాను ఒక కొత్త క్రియేటివ్ని సృష్టించాలని ఆ స్టీల్లో నుంచి రియార్డన్ మెటల్ అనేదాన్ని ఒకదాన్ని కనిపెట్టాలి అనుకుంటాడు. ఏదైతే ఐరన్ నుంచి స్టీల్ వచ్చిందో అదే స్టీల్కి కాపర్ ఇంకొన్ని మిశ్రమ ఖనిజాలు కలిపితే ఆ రియార్డన్ మెటల్ ఫామ్ అయింది. 10 సంవత్సరాల తన కృషి, తన ఆఫీసులో 4-5 ఎంప్లాయీస్తో ఉన్నప్పుడు పనిచేసిన అతని కష్టం అతనికి ఆ రోజు గుర్తొచ్చింది. ఆ నడుస్తున్నప్పుడు ఇంకా నడుస్తూనే ఉన్నాడు, ఆ జ్ఞాపకాలు వస్తూనే ఉన్నాయి, ఆ జ్ఞాపకాలను ఆలోచిస్తూనే ఉన్నాడు. బాగా అలసిపోయాడు. ఒకరోజు ఆఫీసులో తనకి ఇంకా గుర్తుంది, తన శరీరంలో ఉన్న ప్రతి రక్తపు చుక్క తను ఏదైతే ఒక ప్యాషన్తో, ఒక క్రియేటివ్ మైండ్ సెట్తో తాను సృష్టించాలని మొదలుపెట్టాడో దానికోసం తన శరీరంలో ఉన్న ప్రతి శక్తిని, ప్రతి రక్తపు చుక్కని మొత్తం ఖర్చు పెట్టి ఇంకా కనీసం చేతులు కదలటానికి కూడా ఓపిక లేని సందర్భంలో వచ్చి తన డెస్క్ దగ్గర కూలబడిపోతాడు. ఆ కూలబడిపోయినప్పుడు అప్పుడు తన మనసు ఒక ఆలోచన చేస్తుంది, నా బాడీలో ఉన్న శక్తి మొత్తం అయిపోయింది, ఎవరన్నా కొంచెం శక్తిని ఇస్తే బాగుండు, ఎవరన్నా వచ్చి నాకు ఇప్పుడు కొంచెం ఇన్స్పిరేషన్ ఇస్తే బాగుండు అని అనుకుంటాడు. అనుకున్నప్పుడు నెక్స్ట్ సెకండ్ తన హృదయంలో ఒక ఆలోచన వస్తుంది, అసలు నేను ఇప్పటివరకు నన్ను నడిపించింది ఎవరు, ఇప్పటివరకు నాకు శక్తినిచ్చింది ఎవరు అని అనుకుంటాడు. ఆ అనుకున్న మరుక్షణం ఒక్కసారి తలెత్తి పైకి చూస్తాడు, మళ్ళీ పని మొదలు పెడతాడు. అలా 10 సంవత్సరాలు ఒక నిరంతర కృషితో ఎన్నో పగళ్ళున్నాయి. తనతో పాటు తోటిగా పనిచేసిన ఇంజనీర్లు ఇది అయ్యే పని కాదు, ఇది జరిగే పని కాదు, ఇతను పిచ్చోళ్ళలా ఉన్నాడు, ఇన్ని కోట్ల డబ్బులు, ఇంత సమయం, ఇంతమంది ఎంప్లాయ్మెంట్ని వృధా చేస్తున్నాడు, మనకు ఉద్యోగాలు వస్తున్నాయి, మనకు జీతాలు వస్తున్నాయి, కానీ ఇది జరిగే పని కాదు అని వాళ్ళందరి మనసుల్లో ఉన్న ఒక ఆత్మవిశ్వాస లోపాన్ని తాను చూసి కూడా వాళ్ళందరికీ సమాధానం చెప్పే రోజు ఒకరు వస్తుంది అని ఆలోచించిన పగళ్ళు ఎన్నో ఉన్నాయి, ఎన్నో నిద్రలేని రాత్రులు ఉన్నాయి, ఎన్నో మధ్యలో వదిలేసిన భోజనాలు ఉన్నాయి. తింటూ మధ్యలో మళ్ళీ పని గుర్తొచ్చి ఆ మిశ్రమం, ఆ లోహం తయారు చేసే ప్రాసెస్లో ఏదో వర్క్ ఎమర్జెన్సీగా వచ్చి అలా తింటున్న అన్నాన్ని మధ్యలో వదిలేసిన, ఎన్నో సగం వదిలేసిన మీల్స్ ఉన్నాయి. పార్టీలకు వెళ్ళినప్పుడు నీ వల్ల కాదు అని చేతగాని పనులు ఇవన్నీ ఎప్పటికీ జరగవు, ఇది జరిగే పని కాదు అని వాళ్ళు అవమానించిన ఎన్నో రాత్రులు ఉన్నాయి. తనకు తానుగా ఒంటరిగా నిలబడి ఆ చీకట్లోకి శూన్యంగా చూస్తూ ఇది ఖచ్చితంగా నేను చేయగలను అని తనకు తాను ముందుకు నెట్టుకున్న ఎన్నో రాత్రులు ఉన్నాయి. ఇలా తాను అనుకుంటూ ఉండగా చివరికి ఆ రోజు వస్తుంది. అదే రియార్డన్ మెటల్. ఆ మెటల్ కోసం మొట్టమొదట పోత పోసిన ఆ మెటల్లోంచి ఒక గొలుసుని తన భార్య కోసం తయారు చేస్తాడు. అందుకే చాప్టర్ పేరు ద చైన్. అప్పుడు ఒక్కసారిగా తన గతాన్ని గుర్తు తెచ్చుకొని అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఇల్లు వస్తుంది. అప్పటి వరకు తన జ్ఞాపకాలతో, తన గతంతో, తన జీవితాన్ని, తాను వెనకాల పడ్డ కృషిని గుర్తు తెచ్చుకొని తన చైతన్యవంతంగా మారిన వ్యక్తి రియార్డన్ హ్యాంక్ ఎప్పుడైతే ఇల్లు దగ్గరకు వస్తుంది అనగానే ఎందుకో ఒక అసంతృప్తికి ఫీల్ అవుతాడు. ఎందుకో తనకు ఒక క్లారిటీ మిస్ అవుతుంది ఇంటికి దగ్గరికి వెళ్తున్నాను అనగా. సో మొట్టమొదట ఇంట్లో అడుగు పెట్టగానే తన భార్యను చూస్తాడు. ఆమె లిలియాన్. చాలా తొందరగా వచ్చావు ఈరోజు ఇంటికి అని అడుగుతుంది. తర్వాత వాళ్ళ అమ్మగారు ఫోన్ చేయొచ్చు కదా అని అంటుంది. ఆమె గెర్ట్రూడ్ రియార్డన్. అన్నయ్య ఎప్పుడు ఇంతే కదా అంటాడు వాళ్ళ తమ్ముడు. అతనే ఫిలిప్ రియార్డన్. పని బాగా జరిగిందా అని అడుగుతాడు. అతనే తన ఫ్రెండ్ పాల్ లార్కిన్. ఇలా నలుగురు ఒక దగ్గరే ఉంటారు. హ్యాంక్ రియార్డన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
వాళ్ళ అమ్మగారు అంటారు, నీకు మా గురించి ఎప్పుడు పట్టింది, కుటుంబంలో ఏం జరుగుతుంది, కుటుంబంలో అసలు ఏమి సెలబ్రేషన్స్ ఉన్నాయి అని నీకు ఏ రోజన్నా నీ మైండ్కి పడితే కదా, నీకు ఎప్పుడు పని పని పని, నీ జీవితం నీ లక్ష్యం ఇవేనా అని అంటుంది. ఈరోజు ఎంతో ఇంపార్టెంట్ పని ఉంది లిలియన్ జీవితంలో, తాను నీకు చెప్పాలనుకుంది కానీ సరైన సమయానికి నువ్వు రాలేదు అని అంటుంది వాళ్ళ అమ్మగారు. అప్పుడు లిలియన్ చెప్తుంది, గుర్తుందా హ్యాంక్ రియార్డ్, ఈరోజు మన పెళ్లి రోజు అని అంటుంది. తర్వాత వాళ్ళ అమ్మగారు అంటారు, ఈరోజు నా ఫ్రెండ్ ఎవరైతే సైకాలజీ గురించి, మానసిక నైపుణ్యం గురించి, చారిటీ పిల్లల గురించి, స్కూల్లో మురికివాడలో ఉండే పిల్లలు తనకు తాను సొంతగా ఏదో ఒక ప్రోగ్రాం చేస్తున్నారు, వాళ్ళ చేత చేయిస్తుంది మా ఫ్రెండ్, ఈజ్ ఎ వెల్ నోన్ రీఫార్మర్. తను నీ కోసం వచ్చింది నిన్ను కలవటానికి, కానీ నువ్వు రాలేదు, చూసి చూసి ఎదురు చూసి వెళ్ళిపోయింది అని వాళ్ళ అమ్మ అంటుంది. వాళ్ళ తమ్ముడు అంటాడు, ఎందుకు నువ్వు పని చేస్తున్నావు, నిన్ను నువ్వే మర్చిపోయేంతగా, అలా ఎప్పటికీ పని చేయకూడదు అన్నయ్య, నువ్వు ఎప్పుడు నిరంతరం పనే చేస్తున్నావు అంటే నువ్వు దేని నుంచో తప్పించుకుంటున్నావు అని అర్థం, దాన్ని ఒక న్యూరోసిస్ అంటారు తెలుసా అంటాడు. ఎవరు? వాళ్ళ తమ్ముడు ఫిలిప్. సో పాల్ లార్కిన్ మాత్రం అలా చూస్తూ ఉంటాడు కాసేపటి దాకా. ఈ కుటుంబ సభ్యులంతా తన నుంచి ఏదైతే కోరుకుంటున్నారో, తనని ఏదైతే ఇప్పటివరకు తన మీద కంప్లైంట్ చేశారో అవన్నీ విని మౌనంగా ఉంటాడు రియార్డన్. అప్పుడు వాళ్ళ భార్య అంటుంది, డిసెంబర్ 8, 9, 10 ఈ 3 రోజుల్లో నీకు ఎప్పుడు కుదురుతుంది చెప్పు, ఎందుకంటే మన పెళ్లి రోజున మనం సెలబ్రేట్ చేసుకోవాలి మ్యారేజ్ డేని అంటుంది. అప్పుడు డిసెంబర్ 10 నీకు ఓకేనా అంటే నాకు ఓకే అంటాడు రియార్డన్. సో దాని తర్వాత వాళ్ళ అమ్మగారు అంటారు, చిన్నప్పటి నుంచి సమాజం గురించి కానీ, సమాజంలో ఉన్న పరిస్థితుల గురించి కానీ నీకు ఎంతో అర్థమయ్యేలాగా ఒక కన్సర్న్తో ఉండాలని నీకు ఎన్నోసార్లు చెప్పాను, కానీ కుదరలేదు. ఆఖరికి ఈరోజు లిలియన్ తన మ్యారేజ్ గురించి, ఒక సెలబ్రేషన్ గురించి నీతో షేర్ చేసుకోవాలని ఈరోజు ఇంత ఎదురు చూస్తే నువ్వు ఇంత అర్ధరాత్రి ఇంటికి వచ్చావు. నీకు జీవితం మొత్తం నీ పనికి సంబంధించింది అయితే తప్ప నీకు మనుషులు కానీ, జంతువులు కానీ, ఆకాశం కానీ, భూమి కానీ నీకు ఇంక ఏది అవసరం లేదు కదా. నువ్వు సుపీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతున్నావా, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతున్నావా అని అంటుంది. దట్ మీన్ ఎందుకు ఆ డైలాగ్ ఉంటుందంటే, పాల్ లార్కిన్ ఎందుకు వచ్చావు అని పాల్ లార్కిన్ అడుగుతాడు రియార్డన్. ఎందుకు వచ్చావురా, ఏమైనా పని ఉందా అంటే, పనేం లేదు, జస్ట్ నిన్ను కలవడానికే వచ్చా అంటాడు. దాన్ని నమ్మడు. అవునా, నిజమా, నన్ను కలవడానికే వచ్చావా అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మగారు అంటుంది డైలాగ్, అంటే ఏ పని లేకపోతే నిన్ను కలవడానికి ఒక మనిషి రాడు అనేది నీ నమ్మకమా, ఇది నీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సా, అంటే నువ్వు ఇన్సెక్యూర్తో బాధపడుతున్నావా, లేదంటే సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటే నీ అహంకారంతో నన్ను కలవడానికి నువ్వు వచ్చావని బలంగా అడుగుతున్నావా, అంటే నీ సహాయం లేకపోతే ఎవరికి కాలం గడవదా అని వాళ్ళ అమ్మ అంటుంది. అయినా నువ్వు ఇంత లేటుగా రావటం మాకు చాలా బాధగా ఉంది అని చెప్పి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మగారు కానీ, వాళ్ళ భార్య కానీ, వాళ్ళ తమ్ముడు కానీ. ఇవన్నీ వింటాడు. తర్వాత ఫిలిప్ని అడుగుతాడు వాళ్ళ తమ్ముడిని, ఏం చేసేవారా ఈరోజు అంటాడు. నేను ఒక చారిటీ కోసం ఫండ్స్ రైజ్ చేస్తున్నాను, $100 నాకు కావాల్సింది, $100 కూడా కలెక్ట్ చేయలేకపోయాను నేను, అసలు సమాజంలో ఎవరికి నైతిక బాధ్యత లేదు, ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదు అని అంటాడు. అప్పుడు రియార్డన్కి చాలా కోపం వస్తుంది, హ్యాంక్ రియార్డన్కి. కానీ ఆ కోపాన్ని చూపించడు. సరే, నాకు ఒక ప్యాషన్, ఒక లక్ష్యం ఎలా అయితే ఉంటుందో మా తమ్ముడికి కూడా ఉంటుంది, ఆ చారిటీకి ఫండ్స్ కలెక్ట్ చేయడం వాడి యొక్క లక్ష్యం కావచ్చు, నేను ఎందుకు వాడిని తప్పు పట్టాలి అని చెప్పి మౌనంగా ఉంటాడు. అని నీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను, తీసుకో, ఆఫీస్కి వచ్చి అంటాడు. దాని తర్వాత నేను తీసుకుంటాను, కానీ డబ్బు నాకు నువ్వు చెక్ రూపంలో కాదు, ఒక నగదు రూపంలో ఇవ్వు, ఎందుకంటే ఇది చారిటీకి, నువ్వు ఆ సమాజంలో ఉన్న ఎథిక్స్ని, మోరల్స్ని వీటిని ఫాలో కావు, చారిటీని వీటిని కానీ. సో నీ నుంచి ఫండ్ తీసుకున్నావు అంటే అది మాకు అవమానం అవుతుంది మేము పనిచేసే సంస్థకి అని అంటాడు. ఆ మాట చాలా అసహ్యంగా అనిపిస్తుంది హ్యాంక్ రియార్డన్కి.
కానీ ఏం అనలేక మౌనంగా ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఎందుకు ఇచ్చావు డబ్బు అని పాల్ లార్కిన్ అంటాడు హెంక్ రియార్డన్తో, వాళ్ళ ఫ్రెండ్ కదా, ఎందుకు ఇచ్చారో మీ తమ్ముడికి డబ్బు, ఇక్కడ నువ్వు ఉండాల్సింది కదా అని అంటాడు. అప్పుడు తన భార్య అంటుంది, అలా అంటావేంటి పాల్, ఇవ్వనివ్వు, ఈ సమాజంలో డబ్బు ఉన్నవాడు లేనివాడికి ఇచ్చినప్పుడే కదా వీడు డబ్బు ఉన్నవాడిగా వాడి అహం సంతృప్తి చెందుతుంది. ఏదైనా లేనివాడికి, ఎవడికి ఏదైతే ఉండదో దాన్ని ఇంకొకటి సంపాదించిన రోజు అప్పుడే కదా వాడికి ఆనందం వస్తుంది. ఇదే కదా మానవ స్వభావం, ఇస్తే తప్పే ఉంది, ఇవ్వని అంటుంది. సో వీళ్ళందరి కన్వర్జేషన్ విన్న హెంక్ రియార్డన్ అలా మౌనంగా వెళ్ళి ఒక దూరంగా తన ఇంట్లో కిటికీ దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. అసలు వీళ్ళందరూ ఎందుకు నా మీద కంప్లైంట్ చేస్తున్నారు, వీళ్ళ మీద నేను కోప్పడటం కరెక్టేనా అని ఆలోచించి అప్పుడు అనుకుంటాడు, వీళ్ళ మీద నేను కోప్పడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే నా ఆలోచనలు కానీ, నా సరిహద్దులు లేని ఒక సంతోషం కానీ వేటిని పంచుకునే అంత శక్తి స్థాయి వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళు నా నుంచి ఏదో ఒక సమయాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి నా శక్తి స్థాయిని వాళ్ళు ఎలాగో చేరుకోలేరు. కాబట్టి వాళ్ళ శక్తి స్థాయిలోనే నేను ఆలోచించాలి, వాళ్ళకి కావాల్సింది ఏదో నేను ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు నా మీద చూపించే ఈ కంప్లైంట్స్, వాళ్ళు నా మీద చెప్పే ఈ పొరపాట్లు, ఇవన్నీ వాళ్ళకున్న చెడు ఉద్దేశంతో వచ్చినవి కాదు, వాళ్ళకున్న నిస్సహాయతలోంచి వచ్చినవి అని నేను అర్థం చేసుకోవాలి అని అనుకుంటాడు. నెక్స్ట్ మా అమ్మ ఒక్కొక్క సీను ఎక్స్ప్లెయిన్ అనుకుంటూ ఉంటాడు తన మనసులో. మా అమ్మగారు, గెర్ట్రూడ్ రియార్డన్, నువ్వెందుకు లేటుగా వచ్చావు ఇంటికి, ఈరోజు ఇంత ఫంక్షన్ ఇంట్లో ఉన్నా కానీ నీకు నీ పని, నీ లక్ష్యం ఇదే నా ఇంపార్టెంటు, నన్ను మిస్ అవుతున్నాను అని మా అమ్మగారు బాధపడుతున్నారు. కరెక్టే, అది తన ప్రేమ అయి ఉండొచ్చు. కానీ అది తన ప్రేమ అయి ఉన్నప్పుడు తనకి కష్టంగా, భారంగా ఎందుకు అనిపిస్తుంది? ఇది నాకు చాలా అసహ్యంగా ఉంది. ఎవరైనా మనల్ని ప్రేమించినప్పుడు మన టార్గెట్స్ని, మన ఎయిమ్స్ని, మనం ఏదైతే ఇష్టపూర్వకంగా ఒక పని చేస్తున్నామో మనం చేసే మన జీవితాన్ని దాన్ని అర్థం చేసుకోవాలి కదా నిజంగా వాళ్ళు మనల్ని ప్రేమిస్తే. అలా కాకుండా నా మీద కంప్లైంట్ చేస్తూ అది వాళ్ళకి కష్టంగా అనిపిస్తుందంటే అది ఎలా ప్రేమ అవుతుంది? ఇది నాకు చాలా అసహ్యంగా ఉంది, కానీ నేను మా అమ్మగారికి చెప్పలేను అని అనుకుంటాడు. నెక్స్ట్ ఫిలిప్ రియార్డన్ వాళ్ళ తమ్ముడిని కాలేజీలో జాయిన్ చేస్తాడు. కానీ తన కాలేజీలో ఏ కోర్సు తీసుకోవాలో తెలియదు. ఏ కోర్సు తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి ఏ కోర్సు తీసుకోకుండా ఉంటాడు. తీరా తనంతట తానుగా తన శక్తితో తాను ₹1 కూడా సంపాదించకుండా ఏదో చారిటీకి డబ్బులు కావాలని ఫండ్స్ కోసం తిరుగుతూ ఉంటాడు. ₹1 తన శక్తి మేరకు తాను సంపాదించలేని వాడు సమాజానికి చారిటీ కోసం తిరుగుతూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తికి నేనేం చెప్పాలి? సో నేనేం చెప్పను. ఒక అన్నగా వాడికి తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, వేసుకోవడానికి బట్టలు ఇస్తున్నాను, వాడి కెరీర్ని వాడినే చూస్ చేసుకొని అని వదిలేస్తాడు. ఇంకా పాల్ లార్కిన్ ఫ్రెండ్, ఇతను చాలా నిస్సహాయత, చాలా నిరాశ, ఎప్పుడూ ఒక భయంతో ఉంటాడు. తన ఫ్రెండ్ హెంక్ రియార్డన్ దగ్గరికి వచ్చి ధైర్యాన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే హెంక్ రియార్డన్తో పాల్ లార్కిన్ ఒక సందర్భంలో మాట్లాడతాడు. ఏమని? నీ గురించి సమాజం ఇలా అనుకుంటుంది, పత్రికలతో నువ్వు మంచిగా ఉండాలి అని అంటే, ఎందుకు నేను పత్రికలతో మంచిగా ఉండాలి? నీ గురించి మంచిగా రాస్తారు వాళ్ళు అని అంటే, నా గురించి ఎందుకు మంచిగా రాయటం? నేను ఉక్కుని, నేను స్టీల్ నమ్ముతున్నాను, నా గురించి మంచిగా రాయాల్సిన అవసరం లేదు వాళ్ళకి. నా స్టీల్ ఏంటి, నా ఉక్కు ఏంటి, నా పరిశ్రమ ఏంటి, వీటి గురించి వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు అంటారు. అలా అయితే నీ మీద చాలా చెడు అభిప్రాయాలు, చెడు ఉద్దేశాలు అన్నీ స్ప్రెడ్ అవుతున్నాయి రియార్డన్, అట్లా కరెక్ట్ కాదు కదా అంటే, ఐ డోంట్ కేర్, నా గురించి ఆలోచించేంత సమయం వాళ్ళకుంది కాబట్టి వాళ్ళు ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళ గురించి ఆలోచించేంత సమయం నాకు లేదు అని అంటాడు. అండ్ అలాగే వాళ్ళ అభిప్రాయాలకి, వాళ్ళ ఉద్దేశాలకి, వాళ్ళ ఒపీనియన్స్కి ఒక వాల్యూ ఉందని నేను అనుకోను, అది వృధా ప్రయాస అని అంటాడు హెంక్ రియార్డన్ పాల్ లార్కిన్తో. ఆ క్షణంలోనే పాల్ లార్కిన్ అంటాడు, నీకు సంబంధించిన ఒక పరిశ్రమకి అసెంబ్లీలో ఒక శాసనసభ్యుడు అవసరం అవుతుంది, ఆ పని ఏం చేసామంటాడు. ఆ పరిశ్రమకి సంబంధించి గవర్నమెంట్ నుంచి సంథింగ్ ఏదో అవసరం ఉంది, దానికోసం అతను ఒక ఎమ్మెల్యే, ఒక శాసనసభ్యుడు అవసరం అవుతాడు. ఒక బిజినెస్ మ్యాన్, ఒక ఇండస్ట్రియలిస్ట్
హ్యాంక్ రేర్డన్కి ఒక గవర్నమెంట్ వ్యక్తితో అవసరం ఉంటుంది. ఆ పని గురించి పాల్ లార్కిన్ అడుగుతాడు, నీకు ఒక శాసనసభ్యుడితో అవసరం ఉంది కదా, అతని గురించి ఏమైనా ఆలోచించావా అంటాడు. ఇంకా ఆలోచించలేదు, కానీ నేను అలా ఆలోచించాలంటే ఆ వ్యక్తులు ఎక్కడ దొరుకుతారో నాకు తెలుసు. అదొక చెత్త గ్యాంగ్ ఉంది, ఆ చెత్త గ్యాంగ్లోంచి ఒక వ్యక్తిని నేను సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఆ శాసనసభ్యుల్లో ఎవరో ఒక వ్యక్తిని నేను సెలెక్ట్ చేసుకోవాలంటే అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, ఆ వ్యక్తులతో నేను ఇంటరాక్ట్ అవ్వాలి. బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు దట్ వే అంటాడు హెంక్ రేర్డన్ పాల్ లార్కిన్తో అంటాడు. అప్పుడు పాల్ లార్కిన్ అంటాడు, జీవితం అంటే అంతే బాసు అంటాడు. అప్పుడు హెంక్ రేర్డన్ మళ్ళీ అంటాడు, ఎందుకు ఇలా ఉంది ప్రపంచం, నాకు అర్థం కావట్లేదు, చెప్తావా అని అంటాడు. అప్పుడు పాల్ లార్కిన్ అంటాడు, అవన్నీ ఆలోచించడం అనవసరం, సముద్రం లోతు ఎంత, ఆకాశం పొడుగు ఎంత, జాన్ గాల్ట్ ఎవరు, ఇట్లాంటి ప్రశ్నలను అడక్కో అంటాడు. దిస్ ఇస్ ద 4th టైం జాన్ గాల్ట్ ఎవరు అని అడిగాడు. మాట్లాడుతుంది దాని గురించి. సో టోటల్ దిస్ ఈస్ హెంక్ రేర్డన్ బ్యాక్ డ్రాప్ స్టోరీ. ఏం చేయాలో తెలియని, ఒక స్పష్టత లేని, తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అన్నీ తన అన్న ద్వారా పొందుతూ ఇప్పటికీ ఏం చేయాలో స్పష్టత లేని ఒక తమ్ముడు, నైతిక బాధ్యత గురించి, సమాజం గురించి, సమాజంలో చారిటీ గురించి మాట్లాడుతున్న ఒక తమ్ముడు ఫిలిప్ రేర్డన్. ఒక కొడుకు ఏం సాధించాలనుకుంటున్నాడు, అసలు తన ఇష్టాలేంటి, తన అభిప్రాయాలు ఏంటి, తన ఉద్దేశాలు ఏంటి, తనకున్న డైమెన్షన్స్ ఏంటి, తనకున్న ప్యాషన్స్ ఏంటి అని అర్థం చేసుకోకుండా ఎప్పుడు తన మంచిగా ఉండాలి, నువ్వు సమాజాన్ని పట్టించుకోవట్లేదు, నా ఫ్రెండ్ వచ్చింది ఈరోజు, తనకు నువ్వు సమయం ఇస్తావని నేను అనుకున్నాను కానీ నువ్వు ఇవ్వలేదు అని తన కొడుకు యొక్క అభీష్టాన్ని కానీ, కొడుకు కష్టపడిన ఎన్నో రాత్రులు, ఎన్నో పగళ్ళు, ఎంతో శ్రమ, ఛాతీలో నొప్పి, గుండెల్లో నొప్పి వస్తున్నా సరే తన లక్ష్యం కోసం ఆ మండుతున్న కొలిమి ముందు నిలబడి రేర్డన్ మెటల్ అని సాధించి, ఆ రేర్డన్ మెటల్లోంచి ఒక ఫస్ట్ టైం తన భార్యకు ఒక గొలుసు చేసి బయటకు వచ్చి సృష్టిలో ప్రతిదీ తన గెలుపుని ఆస్వాదిస్తూ తన కోసం ఎదురు చూస్తుందనే ఒక సరిహద్దులు లేని ఒక ఆనందంతో ఉప్పొంగుతున్న కొడుకు యొక్క హృదయాన్ని అర్థం చేసుకోలేని ఒక వాళ్ళ అమ్మగారు, భార్య కొంచెం కొంచెం అర్థం చేసుకుంటూ ఉన్నట్టుగా అనిపిస్తున్నా సరే మళ్ళీ తనకంటూ ఒక స్వార్థం, తన పెళ్లి రోజు ఉంది, తన మ్యారేజ్ డే ఉంది, తన సెలబ్రేషన్స్, వీటన్నిటికి నువ్వు అవైలబుల్గా లేవేంటి, నీ కష్టాన్ని నేను అర్థం చేసుకుంటూనే ఉన్నాను అని చెప్తూనే మళ్ళీ సెటైరికల్గా ఇంత లేటుగా ఎందుకు వచ్చావు, ఈరోజు జాతీయ సెలవు దినంగా ప్రకటిద్దామా అని తన మొట్టమొదట తన గొలుసుని బహుమతిగా లిలియాన్కి ఇచ్చినప్పుడు, ఓ ఇది అయితే చాలా విలువైందన్నమాట, ఒక రైలు కోసం వేసే రైలు పట్టాల్లో ఆ రైలు పట్టాలను ఒక ముక్క ఎంత విలువైందో అంత విలువైందంటావా అని ఒక సెటైరికల్గా తనని అర్థం చేసుకుంటూనే సగానికి సగం ఒక సెటైరికల్గా మాట్లాడుతున్నా, సగం సగం అర్థం చేసుకున్న భార్య లిలియాన్. ఇక తన ఫ్రెండ్ హెంక్ రేర్డన్ యొక్క తెగింపుని, ధైర్యాన్ని, సాహసాన్ని, అతని యొక్క క్రియేటివిటీని, అతని యొక్క సృజనాత్మకతని గుర్తించి ఆరాధిస్తూనే మళ్ళీ ఇది తప్పు, నువ్వు కొన్నిసార్లు ఇట్లా చేయకూడదు, సమాజంతో కలవాలి అని నిరంతరం భయంతో ఉంటూ ఆ భయాన్ని మళ్ళీ తన ఫ్రెండ్కి షేర్ చేస్తూ హెంక్ రేర్డన్ యొక్క ధైర్యాన్ని తీసుకొని అతనిలో ఉన్న పాజిటివిటీని తీసుకుంటాడు, మళ్ళీ ఇతనిలో ఉన్న భయానాన్ని అతనికి అంటించడానికి ప్రయత్నించే ఒక స్నేహితుడు పాల్ లార్కిన్. దిస్ ఈజ్ అ బ్యాక్ డ్రాప్, దిస్ ఈజ్ అ ఫ్యామిలీ. ఇక ఐంద్రాండ్ గారు ఏం చెప్పారంటే, ప్రపంచంలో మొట్టమొదటిసారి స్టీల్కి కాపర్ అనే ఒక మిశ్రమాన్ని కలిపి రేర్డన్ మెటల్ అనే ఒక గొప్ప మెటల్ని కనిపెట్టిన ఒక విశ్వ విజేత, ఒక క్రియేటరు, అప్పటి వరకు ఒంటరిగా నడుస్తూ మొట్టమొదట ఆ రేర్డన్ మెటల్ కనిపెట్టిన క్షణాన తనతో పనిచేస్తూ ఆ పైన క్యాబిన్లో ఉన్న ఒక ఇంజనీరు కిందన ఉన్న రేర్డన్ని చూసి ఒక చిరునవ్వు నవ్వుతాడు. ఆ చిరునవ్వులో ఇద్దరి వ్యక్తుల యొక్క కృషి ఫలితం వచ్చిన ఒక అండర్స్టాండింగ్లో అది ఒక విజేతగా ఆ చిరునవ్వు వాళ్ళిద్దరికి చిహ్నమైంది. అదే వ్యక్తి బయటకు వచ్చి సమాజంలో ఆ రోడ్డు మీద ఒంటరిగా నడుస్తూ తన గెలుపుని తనకు తాను ఎంతో ఆనందిస్తూ అప్పుడు అనుకుంటాడు, జీవితంలో అత్యంత సంతోషంగా ఉన్నప్పుడే నేను చాలా ఒంటరిగా ఉన్నాను అనిపిస్తుంది అని ఆనందించిన వ్యక్తి
అడుగులో అడుగేసుకుంటూ ఇల్లు దగ్గరకు వస్తుంది అనగానే ఒక ఇన్సెక్యూర్, ఒక అసంతృప్తి ఫీలింగ్ తనకు వస్తుంది. ఎందుకంటే తన యొక్క అంతర్గతాన్ని, సరిహద్దులు లేని తన యొక్క సంతోషాన్ని అర్థం చేసుకోవటం కాదు కదా, కనీసం ఆస్వాదించే వ్యక్తులు ఎవరు కూడా తన కుటుంబంలో లేరు, హెంక్ రియార్డన్ కుటుంబంలో. అందుకే చివరికి తాను అంటాడు, వీళ్ళ మీద కోపడటం కరెక్ట్ కాదేమో, ఎందుకంటే నేను సాధించిన విజయం వల్ల వచ్చే సరిహద్దులు లేని సంతోషాన్ని పంచుకునే అంత శక్తి వాళ్ళకి లేదు. ఆ శక్తి వాళ్ళకి లేనప్పుడు వాళ్ళ శక్తి మేరకు నా నుంచి వాళ్ళు ఏదో ఆశిస్తున్నారు, అలా అని వాళ్ళని అర్థం చేసుకోవటమే మంచిది, వాళ్ళ నిస్సహాయతని అని తనకు తానుగా చెప్పుకుంటాడు. అలాగే వాళ్ళ అమ్మగారి గురించి అంటాడు, మా అమ్మగారు నన్ను నిజంగా అర్థం చేసుకొని నేనేం అవ్వాలో తను నిజంగా కోరుకుంటే స్వతంత్రంగా నన్ను వదిలేయాలి కదా, అలా కాకుండా నువ్వు ఇదే చేయి, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఇట్లాగే ఉండాలి, నువ్వు ఇలాగే మాట్లాడాలని నన్ను కంక్లూడ్ చేసి ఆ కంఫర్ట్లో నన్ను పడేస్తే అది ప్రేమ ఎలా అవుతుంది? నేను సాధించిన విజయం తనకు పట్టట్లేదు, నేను పొందిన ఈ గొప్ప అనుభూతి తనకు పట్టట్లేదు, నేను కేవలం తన యొక్క స్నేహితురాలు ఇంటికి వచ్చినప్పుడు నేను లేటుగా వచ్చాను అని ప్రదర్శించటానికి నేను లేను అనే విషయం, నన్ను మిస్ అవుతున్నాను అనేది ప్రేమే, కరెక్టే, కానీ అది తన ప్రేమ ఎప్పుడూ తనని ఇబ్బంది పెట్టకూడదు. పోనీలే వాడు వర్క్ ఉందని వదిలేయాలి, కానీ అది తనకు భారంగా కష్టంగా ఎందుకు అనిపిస్తుంది? అలా ఉంటే అది ప్రేమ ఎలా అవుతుంది అని ఆఖరికి పేరెంట్స్ యొక్క ప్రేమను కూడా ఐన్ ర్యాండ్ గారు కొన్ని సందర్భాల్లో ప్రశ్నించారు. దిస్ ఈజ్ హెంక్ రియార్డన్ బ్యాక్డ్రాప్. అదే రియార్డన్ స్టీల్ కంపెనీ. ఈ రియార్డన్ స్టీల్ కంపెనీ ఫస్ట్ ఆర్డర్ చేస్తున్నప్పుడు ఆ పోత పోసిన పోతలోంచి ఫస్ట్ తన గొలుసుని భార్య కోసం చేశాడు. అదే తను రియార్డన్ మెటల్ సక్సెస్ అయిన రోజు ఎన్నో మిశ్రమాలు కలిపి ఎన్నో రాత్రులు ప్రయత్నించిన తర్వాత సక్సెస్ అయింది ఆ రియార్డన్ మెటల్. ఈ మొట్టమొదటి మెటల్ కోసం ఎవరు ఆర్డర్ ఇచ్చారంటే ట్రాన్స్ కాంటినెంటల్, డేగ్నీ ట్రాన్స్ కాంటినెంటల్ అనే కంపెనీ ఆర్డర్ ఇచ్చింది. ఈ డేగ్నీ ట్రాన్స్ కాంటినెంటల్ కంపెనీ నుంచి ఆర్డర్ ఇచ్చింది ఎవరు? డేగ్నీ, జేమ్స్ వాళ్ళ చెల్లెలు. చాప్టర్ 1లో మాట్లాడుకున్నాం కదా, జేమ్స్ టాగర్ట్ వాళ్ళ చెల్లెలు డేగ్నీ టాగర్ట్ జేమ్స్ టాగర్ట్ని సంప్రదించకుండా రియార్డన్ మెటల్ బాగుంది, రియార్డన్ మెటల్లో చాలా సత్తా ఉంది, ఆ రియార్డన్ మెటల్ని మనం ఆర్డర్ ఇద్దాం మన ట్రాన్స్ కాంటినెంటల్ రైలు పట్టాల కోసం అని ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ని మొట్టమొదట తీసుకున్న ఆర్డర్ని తయారు చేసి ఆ తయారు చేసిన దాంట్లోంచి ఒక బ్రేస్లెట్ తయారు చేస్తాడు తన భార్య కోసం. ఆ ఆనందంతో ఆ సక్సెస్ని పంచుకోవాలని అలా ఒంటరిగా తను నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు తాను సాధించిన 10 సంవత్సరాల కష్టం, శ్రమ అంతా ఆ ఒక్క క్షణం జ్ఞాపకాల రూపంలో తనకి ఎంతో ఆస్వాదాన్ని, ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. కానీ ఇంటికి వచ్చిన మరుక్షణం అదంతా నార్మల్ అయిపోయింది. ఎందుకంటే తన హృదయ లోతుల్లో ఉన్న ఆ ఆనందాన్ని కానీ ఆ సంతోషాన్ని కానీ ఎవరు టచ్ చేయలేకపోయారు. అందుకే ఐన్ ర్యాండ్ అంటుంది, హ్యాపీనెస్ ఈజ్ పర్సనల్, అల్టిమేట్ ప్లెజర్ ఈజ్ పర్సనల్, దట్ ఈస్ టచ్డ్ బై నన్. అది ఎవరు తాకలేరు, అది నీకే అర్థమవుతుంది. అది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే అదృష్టం. కానీ 99% పీపుల్కి అది అర్థం కాదు అని తాను అక్కడ చెప్పిన విధానాన్ని చివరిలో తన మనసులో అంతర్గతంలో హెంక్ రియార్డన్ అనుకుంటూ ఉన్నప్పుడు ఆ డైలాగ్ వస్తుంది, నా శక్తి మేరకు వాళ్ళు ఆలోచించలేనప్పుడు వాళ్ళ శక్తి మేరకే నేను వాళ్ళని అర్థం చేసుకోవాలి. వాళ్ళదొక నిస్సహాయతలో నుంచి నా మీద కంప్లైంట్ చేస్తున్నారు కానీ నా మీద ఏం చెడు ఉద్దేశం లేదు, వాళ్ళది నిస్సహాయత అని అంటాడు. ఈ చాప్టర్ 2లో ఒక డైలాగ్ ఉంటుందండి. అతను 10 సంవత్సరాలు శ్రమ చేసి ఆ నడుస్తున్నప్పుడు మొట్టమొదట సక్సెస్ అయ్యాడు ఆ మెటల్లో. ఆ సక్సెస్ అయిన రోజు తన యొక్క గతాన్ని గుర్తు చేసుకుంటూ నడుస్తున్నప్పుడు తన గతం అంతా గుర్తొస్తూ ఉంటుంది కదా. అలిసిపోయి ఒంట్లో రక్తపు చుక్క కూడా లేకుండా క్యాబిన్లో అలా కూలబడిపోయినప్పుడు తల ఇలా కిందకొంచి
అప్పుడు అంటాడు, ఎవరన్నా వచ్చి కొంచెం శక్తినిస్తే బాగుండు, బాడీలో ఇంకొంచెం శక్తినిస్తే బాగుండు, కదలలేకపోతున్నాను అని అనుకుంటాడు. ఆ మరుక్షణం తన మనసులో ఇంకొక ఆలోచన వస్తుంది, అసలు ఇప్పటి వరకు నన్ను నడిపించింది ఎవరు, నన్ను మొదలుపెట్టింది ఎవరు అని అనుకుంటాడు. ఆ అనుకున్న క్షణం తన తల పైకెత్తుతాడు సగర్వంగా. అంటే అక్కడ నేను కష్టాల్లో ఉన్నాను, నేను నష్టాల్లో ఉన్నాను, నాకు శక్తి లేదు, నన్ను ఎవరైనా ఆదుకుంటే బాగుండు, నాకెవరైనా శక్తినిస్తే బాగుండు అని ప్రాధేయపడటం కాదు. నీకు ఎవరో శక్తినివ్వరు, నిన్నెవరో ఆదుకోరు, నిన్నెవరో నిలబెట్టరు, నీకు నువ్వే ఆదుకోవాలి, నిన్ను నువ్వే నిలబెట్టుకోవాలి, నిన్ను నువ్వే ముందుకు నెట్టుకోవాలి కష్టమైన పరిస్థితుల్లో. దట్ ఈస్ వాట్ సెల్ఫ్ ఎస్టీమ్. ఎప్పుడైతే అలా అనిపించిందో అతను తల పైకెత్తుతాడు, మళ్ళీ తల పైకెత్తి పని మొదలు పెడతాడు. అంటే ఇప్పటివరకు నన్ను స్టార్ట్ చేసింది ఎవరంటే నేనే, ఇప్పటివరకు నాకు శక్తిని ఎవరిచ్చిందంటే నేనే. సో నన్ను నేనే ఆదుకోవాలి, నాకు నేనే తోడుగా ఉండాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎక్కడో సహాయం అందుతుంది, వాళ్ళు సహాయం చేయట్లేదు, వీడు సహాయం చేయట్లేదని వీడి మీద ఏడ్చి కూర్చోవడం కాదు. శక్తి నీలోనే ఉంది, దాన్ని బయటికి తీయాలి అనేది అక్కడ యొక్క సారాంశం. దట్ ఈస్ చాప్టర్ 2. చాప్టర్ 2లో పాల్ లార్కిన్ అంటాడు ఒక కన్వర్జేషన్లో, నీ బిజినెస్కి సంబంధించి ఒక శాసనసభ్యుడు అవసరం అయ్యాడు కదా, మరి అతని పని ఏం చేసావంటే, అలాంటి చెత్త వ్యక్తులను నేను కలవాలని అనిపించట్లేదు నాకు, ఎందుకు ప్రపంచం ఇలా ఉంది అని ఒక క్వశ్చన్ వేసినప్పుడు పాల్ లార్కిన్ అంటాడు, సముద్రం లోతు ఎంత, ఆకాశం పొడవెంత, జాన్ గాల్ట్ ఎవరు, ఇట్లాంటి క్వశ్చన్లు అడుక్కో అంటాడు. సో ఇది 4th టైం హూ ఇస్ జాన్ గాల్ట్ అనేది. ఒక రియర్డన్ స్టీల్ కంపెనీ స్థాపించిన హెంక్ రియర్డన్ బ్యాక్ డ్రాప్ ఎట్లుందంటే, అసలు జాన్ గాల్ట్ బ్యాక్ డ్రాప్ ఎట్లా ఉంటుంది అనేది నాకు కూడా చాలా ఎక్సైటింగ్ ఉంది. చూద్దాం స్లైన్ రెండ్ గారు ఆ యొక్క జాన్ గాల్ట్ని ఏ పర్సెప్షన్లో, ఏ సిచ్యువేషన్లో తనని అసలు రివీల్ చేస్తుంది అనేది ఇట్స్ అల్టిమేట్ థింగ్ యాక్చువల్లీ. చూద్దాం. చాప్టర్ 3లో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి. జై హింద్, జై భారత్.